టార్గెట్ 2025 20 లక్షల ఉద్యోగాలట. ఉపాధి కల్పన ప్రణాళికను నైపుణ్య గణనపై ప్రభుత్వం మార్గ నిర్దేశాలు. నోడల్ అధికారులుగా జిల్లా జేసీలు శాఖల సమన్వయంతో ఇంటింటి సర్వే అట. టార్గెట్ 20 లక్షల ఉద్యోగాలు 2025. 2025 ఎప్పుడుంది? ఇంకా 4 రోజులు అవుతుందనే. అవుతుందా ఇది? ఒక సంవత్సరంలో 20 లక్షల ఉద్యోగాలట. 2 లక్షలు కూడా ఇవ్వలేరు. 20 లక్షల ఉద్యోగాలు టార్గెట్ 2025 అట. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పి తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆలోచన చేస్తూ ఆ దిశగా పారిశ్రామికవేత్తలకు వేలాది ఎకరాల భూములు అప్పగిస్తున్నారు. అయితే వారిలో కొంతమంది పారిశ్రామికవేత్తలు కారు చౌకగా ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవడంలో చూపుతున్న చొరవ పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు ప్రారంభించడంలో మాత్రం చూపలేకపోతున్నారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు పారిశ్రామికవేత్తల గుప్పెట్లోనే బీడులుగా దర్శనమిస్తున్నాయి. ఇది వాస్తవం. ఇంకొద్ది ఈ పేరు చెప్పే 2025 అంటే ఇంకొక 5 రోజుల్లో 2025 ఉంది. 4 రోజుల్లో 2025 మొత్తం పూర్తిగా 12 నెలలు అయినప్పటికీ 20 లక్షల ఉద్యోగాలు కాదు, 2 లక్షల ఉద్యోగాలు కూడా రావు. కానీ కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వ భూమిని ఈ పేరుతోని ఇప్పుడున్న ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలకు కట్టబెడతాయి. వాళ్ళు పారిశ్రామికవేత్తలు తీసుకొని ఏం చేస్తారు? ఆ పెట్టుబడులు ఉండవు, వాడు ఉద్యోగాలు ఉండవు, ఉపాధి ఉండదు. కానీ వాళ్ళు ఆ భూములు గుంజుకునే చొరవ, భూములు గుంజుకునేటప్పుడు ఉన్న చొరవ, ఆ ఉత్సాహం, ఆ స్పీడు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు లేదు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాలంలో సెజ్జుల పేరుతోని, అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి పేరుతోని, పెట్టుబడుల పేరుతోని గతంలో ఇచ్చిన భూములు ఈ ఏటకు కూడా కంపెనీ లేదు, గడ్డి మొలుతుంది. అలా కొంతమంది అయితే అమ్ముకొనే పోయారు. మళ్ళా భూములు మొత్తం తీసిపోయి వాళ్ళకి దారాదత్తం చేసే కార్యక్రమం 20 లక్షల ఉద్యోగాలు ఉట్టి భ్రమ అనేది ప్రజలు అనుకుంటున్నారు. ఎక్కడుంటే 20 లక్షల ఉద్యోగాలు? ఎవరు పెట్టాలి కంపెనీలు? సంవత్సరంలో ఎన్ని రావాలి? ఎన్ని కంపెనీలు వస్తే 20 లక్షల ఉద్యోగాలు రావాలి? కానీ ఈ పేరు చూపించి కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వ భూమిని తీసిపోయి వాళ్ళకి అప్పచెప్పే కార్యక్రమం, దాంట్లో లోపాయకార ఒప్పందాలు జరిగే అవకాశమే ఉంది ఇందులో తప్ప. ఈ 20 లక్షల ఉద్యోగాలు డ్రామా, ట్రాష్, తప్పిది. ఇదంతా ఏంది? హైపు. భూములు వాళ్ళకి అప్పచెప్పాలా, వాళ్ళకి అప్పచెప్తే క్విడ్ ప్రోకో ఉంటుంది. వాళ్ళు భూములు ఇచ్చినందుకు వీళ్ళకి ఏదో ఇస్తారు. ఈ కథ తప్ప అది ఏ గవర్నమెంట్ ఉన్నా. ఎక్కడున్నాయి కంపెనీలు? ఎక్కడ ఉద్యోగాలు? ఎక్కడ? మీరు ఇచ్చిన భూములకి అసలు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలకి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పటివరకు సంబంధం ఉండదు. ఇగో పేరుకే సెజులు, పరిశ్రమలు ఊసేది. నిరుపయోగంగా పరిశ్రమల భూములు, దశాబ్దాలుగా పడి ఉన్న బీళ్లు, పరిశ్రమల ఏర్పాటుకు చొరవ చూపిన సంస్థలు యాజమాన్యం గుప్పట్లోనే విలువైన భూములు తిరిగి స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వానికి ఎంతో మేలు. భూముల కొరత అధిగమించడంతో పాటు ఆర్థిక భారం తగ్గే అవకాశం. ఆ దిశగా ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించాలంటున్న నిపుణులు అంటారు. కానీ వాళ్ళు కావాలనే ఇచ్చిందే. పారిశ్రామికవేత్తలకు ఇస్తారు, కిడ్ ప్రోకో ఉంటుంది. పేరుకే సెజులు, పరిశ్రమలు. ఇగో ఇది కూడా అంతే. పేరుకే 20 లక్షల ఉద్యోగాలు. ఆడ ఏది వచ్చేది ఉండదు, మన ఉండదు. ప్రభుత్వ భూములు అయితే పోతాయి మొత్తం.